అనగా ఒక రాజు ఏముందన నిజంగా రాజు లెక్క తీసిన సినిమా. నిజంగా చెప్పాలంటే అప్పట్లో దట్ సినిమా వచ్చింది కదా ముగ్గురు హీరోలతోటి. అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ కొట్టినా జాతిరత్నాల్లో అప్పుడు ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ చేసిండో హీరో గారు. ఈ సినిమాలో కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసిండు. ఎందుకంటే ఇప్పుడున్న యూత్కి పబ్లిక్కి ఏం కావాలి, ఎట్లా కామెడీ అనేది ఈ హీరోతోటి చూసుకోవచ్చు. అంత బాగుంది సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు అనగానే ఒక రోజు. ఎందుకంటే ఈ సంక్రాంతికి మంచిగా ఒక హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ చిరంజీవి సినిమా హిట్ కొట్టింది, రవితేజది యావరేజ్ అని చెప్పొచ్చు. ఈ సినిమా అనగానే ఒక రోజు మంచి బ్లాక్ బస్టర్లో పడ్డది. మంచిగా ఉంది సినిమా, ఎంటర్టైన్మెంట్ ఉంది. పబ్లిక్ ఆడియన్స్కి మాత్రం మంచిగా ఎంజాయ్ చేసిపోతారు. కామెడీ మాత్రం మస్తు పెట్టిందన్న. కామెడీ మాత్రం కామెడీ మాత్రం చూసినా కొద్ది మళ్ళీ దూరం అనిపిస్తుంది. అంత బాగా పెట్టింది కామెడీ. లవ్ స్టోరీ కూడా బాగుంది, సూపర్ పెట్టింది లవ్ స్టోరీ. ఒకటే చెప్తున్నా, ఈ సినిమా సంక్రాంతికి మళ్ళీ ఒక 4th ప్లేస్లో పడుతుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ఒకటే మొక్కన